me a god. You call me a god. హలో ట్రేడర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద యాక్సిడెంటల్ ట్రేడర్ ఆర్కే. రైట్, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎవడెవడికైతే బల్బులు ఎరుగుతాయో వాళ్ళందరి ట్రేడింగ్ స్టైల్లో కూడా మార్పు అనేది రావచ్చు. ట్రేడింగ్ మాత్రమే కాదు, వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకున్న పోయే కాన్సెప్ట్ కేవలం ట్రేడింగే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా వర్తిస్తాయి. అంటే దాని అర్థం యూనివర్సల్ కాన్సెప్ట్. కాబట్టి జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ అనేది ఎవరి దిమాగులు అయితే చూస్తుందో కరెక్ట్గా వాళ్ళ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన జీవితంలో ఎదిగే అవకాశం అనేది ఉంటుంది, లేకపోతే కొలాప్స్. రైట్, ఈరోజు చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే సంభావ్యత. రైట్ అన్న, ఏందన్నా ఈ సంభావ్యత మాకు కొత్త కనబడుతుంది, నేను ఎప్పుడు వినలేదు తెలుగులో పేరు అని చెప్పేసి అని మీరు అనుకుంటే పొరపాటే. ఓకే, దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రొబబిలిటీ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది. చాలా మందికి తెలుగులో చెప్తే తెలియదు, ఎందుకంటే చాలా మంది ఇంగ్లీష్ మీడియం అయి ఉంటారు కదా. రైట్, అయితే మీలో ఎంతమంది గుర్తుంది, మీలో ఇంటర్ బ్యాచ్ ఎవరెవరు ఏ సంవత్సరంలో చదువుకున్నారో మీకు గుర్తుంటే, నేనైతే 11-13 బ్యాచ్ 2011 నుంచి 2013 వరకు నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు మనకు ఎంపీసీ గ్రూప్ కాబట్టి మనకు మ్యాథ్స్లో ఈ సంభావ్యత కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మరి మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే మ్యాథ్స్లో ఈ సంభావ్యత కాన్సెప్ట్లో ఎక్కువ కూడా పేకాట గురించే ఉంటుంది. ఓకే, ఇన్ని కార్డ్స్ ఉన్నప్పుడు దాంట్లో జోకర్ వెళ్ళే సంభావ్యత ఎంత, 54 పేక ముక్కల్లో కింగ్ వెళ్ళే సంభావ్యత ఎంత, 54 పేక ముక్కల్లో ఆసు వెళ్ళే సంభావ్యత ఎంత. ఓకే, ఇట్లాంటి లెక్కలు అనేవి ఉంటాయి. మరి ఆ లెక్కలు ఎంతమంది గుర్తున్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే సంభావ్యత నిర్వచనం ఏంటంటే, ఒక యాదృచ్ఛికమైన విషయంలో గెలుపు ఓటములను అంచనా వేయడాన్ని సంభావ్యత అంటారు. ఆ విషయానికి సంబంధించిన సంభావ్యత ప్రోబబిలిటీ అని అంటారు. అయితే ఈ సంభావ్యత అనేది పాస్ట్ టెన్స్ కు వర్తించదు. ఓకే, ప్రెజెంట్ టెన్స్ కు వర్తించదు, ఫ్యూచర్ కు మాత్రమే వర్తిస్తుంది. అంటే భవిష్యత్తులో జరిగే తెలియని ఒక విషయాన్ని, యాదృచ్ఛికమైన ఒక విషయాన్ని గురించి దానిలో సక్సెస్ ఫెయిల్యూర్ అంటే గెలుపు ఓటములకు సంబంధించిన అంచనాను ప్రోబబిలిటీ అని అంటాం, దాన్ని సంభావ్యత అని అంటాం. రైట్, అయితే సంభావ్యత ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే, జస్ట్ ఒక 1 రూపీ కాయిన్ ఉందనుకో, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం మనం. ఒకవైపు బొమ్మ, ఒకవైపు గొలుసు. ముందు సంభావ్యత ప్రోబబిలిటీ సూత్రం ఏంటంటే, ఎన్నుకున్నది బై మొత్తం. అంటే నువ్వు ఏ విషయాన్ని సంభావ్యత అయితే కనుక్కుందాం అనుకుంటున్నావో ఆ విషయాన్ని పైన వేసుకుని మొత్తం విషయాల సంఖ్యలో కిందేసుకుని భాగిస్తే మన సంభావ్యత అనేది వస్తుంది. జస్ట్ ఇప్పుడు మనం ఈ రూపాయి కాయిన్కు మన సంభావ్యత అనేది కనుక్కుందాం. ఒక రూపాయి కాయిన్ను యాదృచ్ఛికంగా పైకి ఎగిరేసినప్పుడు దానికి బొమ్మ పడే అవకాశాల సంఖ్య అంటే సంభావ్యత ఎంత, గొలుసు పడే సంభావ్యత ఎంత. రూపాయి కాయిన్లో మొత్తం విషయాల సంఖ్య ఎంత, 2. ఏదైనా ఒకటే జరిగే అవకాశం ఉంది. అయితే బొమ్మ లేదా గొలుసు. అయితే మొత్తం విషయాల సంఖ్య ఎంత, 2. మనం దేన్ని ఎంచుకుంటున్నాం, బొమ్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయం పైన వేసుకొని బాగా అరేంజ్ చేస్తాం. మనకి ఎంత వచ్చింది, 1/2. అంటే 50% బొమ్మ పడే అవకాశం అనేది ఉంది ఒక రూపాయి కానీ పైకి ఎగిరేసినప్పుడు. రైట్, ఇది సంభావ్యత. ఏ విషయాన్ని కూడా ఇదే విధంగా మనం లెక్కిస్తాం. అంటే ఒక విషయం అనేది, ఒక యాదృచ్ఛికమైన విషయం అనేది మనకు తెలియకుండా భవిష్యత్తులో జరిగే విషయం అనేది ఎంత మేరకు మనం అనుకున్నది అయ్యే అవకాశం ఉందనేది తెలుస్తుంది ఈ సంభావ్యత. ఓకే, రైట్, అయితే ఇదే సంభావ్యతను మనం నిజ జీవితంలోకి ప్లస్ ట్రేడింగ్లోకి అప్లై చేసుకుంటాం. మరి అది నిత్య జీవితంలో మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందంటే, ఎగ్జాంపుల్ మనం బండి వేసుకొని రోడ్డు మీదకి పోతున్నాం. ఓకే, రైట్, బైక్ వేసుకొని రోడ్డు మీదకి పోయినాం. మనం యాక్సిడెంట్ కాకుండా ఇంటికి తిరిగేస్తామని గ్యారంటీ ఉందా? లేదు. అట్లానే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుందని గ్యారంటీ ఉందా? అది కూడా లేదు. అయితే 50-50 చాయిస్. మరి 50-50 అవకాశాన్ని, మనం బతికే అవకాశాల సంఖ్యను ఎక్కువ పెంచుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ హెల్మెట్ అనేది ధరిస్తాం. ఎందుకో ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశం అనేది పెంచడానికి. మరి ఎప్పుడైతే ఈ హెల్మెట్ను ధరిస్తామో మన ప్రాబబిలిటీ అనేది 60% వరకు రీచ్ అవుతుంది. రైట్, అదేంటంటే అంతే. ఎందుకంటే మనం బైక్ మీద నుంచి యాక్సిడెంట్ అయ్యి కింద పడి కాలు ఎరిగినా మనం ఇంటికి క్షేమంగా వస్తాం, చెయ్యి ఎరిగినా మనం ఇంటికి క్షేమంగా వస్తాం. కానీ తలకు దెబ్బ తగిలి పోతే మాత్రం మనిషి ప్రాణం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ప్రాణం పోయే అవకాశం, తలకు దెబ్బ తగిలిన దాంట్లో కూడా మళ్ళీ ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది ప్రాబబిలిటీ కాన్సెప్ట్. అంటే నువ్వు హెల్మెట్ ఒకటి ధరించడం వల్ల నువ్వు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే గ్యారంటీ అనేది పెరిగింది. అయితే నువ్వు ఇంకొంచెం ప్రాబబిలిటీ పెంచుకోవడానికి మోకాళ్ళకు నీ ప్యాడ్స్, శరీరానికి సేఫ్టీ సూట్ మంచిగా వేసుకొని పోయినావు. ఇప్పుడు నీ ప్రాబబిలిటీ ఎంత పెరుగుతుంది, 70. అంటే ఈ విధంగా మనము మన శరీర రక్షణకు ఎంతైతే మనం గ్యాస్ అనేది పెంచుతామో, అంటే రక్షణ కోసం మనం ఎంత పరికరాలు అయితే యూజ్ చేస్తామో
మన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది అయినా మరి ఈ probability ఎంత 100% దాకా పోతుంది అని అంటే పోదు. ఓకే, 99% దాకా పోతుండొచ్చు. మరి ఈ మిగిలిన 1% ఏంటంటే దాన్నే మనం యాదృచ్ఛికం అని అంటాం. ఓకే, దీనికి కొంతమంది సౌటనాకుడుకులు పెట్టుకున్న పేరు అదృష్టం. ఓకే, ఈ అదృష్టం అనేది ఈ భూమి మీద ఉన్న ఒక పెద్ద దరిద్రం. నువ్వు ఇన్ని యూజ్ చేసినా కానీ ఏదో ఒక సందర్భంలో తక్కువలో తక్కువ ఆ 1% అనేది 100% రీచ్ అయ్యి నీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. దాన్నే అదృష్టం లేని వ్యక్తి అని చెప్పేసి అంటారు. ఎందుకు అదృష్టం లేని వ్యక్తి అని చెప్పేసి అంటే ఇన్ని ధరించినా కానీ వాడి ప్రాణం అనేది పోయింది కాబట్టి వీడికి అదృష్టం లేదని చెప్పేసి అంటారు. ఓకే, ఇట్లాంటి సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా. మరి ఇది ఎవరు వేస్తారని అంటే ఆ ప్రమేయం అనేది ఏం తీసుకుంటారని అంటే నేచర్ అనేది తీసుకుంటుంది. ఓకే, అంటే మనం కరెక్ట్ డ్రైవ్ చేసినా కానీ వేరేవాడు కరెక్ట్ డ్రైవ్ చేయాలని రూలం లేదు కదా, ఆ విధంగా ఉంటుంది ఆ 1%లో యాదృచ్ఛికత. ఈ యాదృశ్యం కాన్సెప్ట్ గురించి మనం ఒకరోజు ఫుల్ వీడియోగా చేసుకుందాం. నెక్స్ట్ బిజినెస్, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఓకే, భూమి మీద ప్రతి ఒక్కదానికి కూడా ఈ probabilityని అప్లై చేసి చూడొచ్చు. ఎగ్జాంపుల్గా ఒక టీ కొట్టు పెడదామని అనుకుంటున్నాం. మరి నీ టీ కొట్టు బిజినెస్ సక్సెస్ కావడానికి probability ఎంత ఉంటుంది? 50-50. ఇది ముందు. మరి ఈ బిజినెస్ చేసే క్రమంలో నువ్వు కొన్ని ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నీ probabilityని పెంచుకోవచ్చు. ఈ రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో, ఓకే, చాయ్ తాగే వాళ్ళు ఏ ఏరియాలో అయితే బాగా ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ అందరికీ చాయ్ అనేది అలవాటు ఉంటుంది, కానీ హెవీగా డిమాండ్ ఉందో వాళ్ళు కొంచెం దూరం పోయి తాగేస్తున్నారు. అట్లాంటి ఏరియాలలో నీ బిజినెస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే నీ ప్రాబబిలిటీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది, మన సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఇదే టీ కొట్టు అందరికీ అవైలబుల్లో ఉండే విధంగా నీ చాయ్ ప్రైస్ అనేది, నీ టీ ప్రైస్ అనేది అందరికీ సామాన్యుడికి కూడా అవైలబుల్లో ఉండే విధంగా ఉంటే నీ ప్రాబబిలిటీ ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది, నీ బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఇంకా ఉంటుంది. మూడవది, నీ టీ కొట్టు అనేది అందరికీ కనిపించే విధంగా ఓపెన్ ప్లేస్లో కనుక ఉంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది నీ బిజినెస్ సక్సెస్ కావడంలో. ఓకే, ఇదే విధంగా ఆటలో కూడా. ఓకే, ఒక గేమ్ ఇద్దరు వ్యక్తులు ఆడుతున్నారు. ఓకే, పోటాపోటీగా ఆడుతున్నారు. మరి ఎవడు గెలుస్తాడని ఎవడు అయిపోగలుగుతాడు? ఎలా నిర్ణయిస్తామన్నా ఎవరి గెలుపు ఎవరు ఓటమి చెందుతారని చెప్పేసి ఎలా నిర్ణయిస్తామంటే శారీరక బలం, ఓకే, వాడు పడిన కష్టం, ఓకే, వాని నైపుణ్యం, ఇవన్నిట్లను దృష్టిలో తీసుకొని వీడు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి డిసైడ్ చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా ఈ సంభావ్యత అనేది ట్రేడింగ్లో, బెట్టింగ్లో, గ్యామ్లింగ్లో, ఆల్మోస్ట్ ఈ భూమి మీద ఉన్న అన్ని విషయాల్లో కూడా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క విషయానికి వర్తిస్తుందని చెప్పుకున్నాం కదా మనం, రైట్. మరి ఇట్లా అంచనా వేసే క్రమంలో మనం మ్యాక్సిమం 99%కు పోగలుగుతాం, కానీ ఆ 1%కు రీచ్ కాము. ఈ 1% అనేది నేచర్ అనేది తీసుకుంటుంది. ఓకే, దాని గ్రిప్లోకి తీసుకుంటుంది. ప్రాబబిలిటీని మ్యాక్సిమం 100% దగ్గరికి తీసుకుపోగలుగుతాం, కానీ 100% ఎప్పటికీ చేయలేము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ మరియు ట్రేడింగ్లో ఉండే 3 కామన్ పాయింట్లను చూద్దాం. అవి ట్రేడింగ్ ఏ విధంగా వర్తిస్తాయి, బెట్టింగ్ ఏ విధంగా వర్తిస్తాయి. ఓకే, అయితే బెట్టింగ్లో మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, మనం ఏ విషయంలోనైతే పాల్గొంటున్నామో ఆ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. యాదృచ్ఛికంగా జరిగే ఒక సంఘటనలో మనం పాల్గొంటున్నాం. ఇది బెట్టింగ్లో ఉండే కామన్ పాయింట్. ట్రేడింగ్లో కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ట్రేడింగ్ మార్కెట్ పైనకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా, సైడ్ వేసి ఉంటుందా మనకు తెలియదు. ఎవడు కూడా కనిపెట్టలేడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో. ఓకే, రెండో కామన్ పాయింట్ ఏంటంటే డబ్బు. డబ్బు అనేది ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, ట్రేడింగ్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయిన డబ్బును వెనక్కి తీసుకోలేం. అంటే మనం ఓటమి కనుక చెందితే, మనం అనుకున్నది మనకు కాకపోతే, మనం ఆలోచించిన విధంగా జరగకపోతే మనం డబ్బును పూర్తిగా కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. 100% మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. మనం ఓడిపోతే 100% మనీ అనేది పోతుంది, నష్టపోతుంది. కానీ ఈ ట్రేడింగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నష్టాన్ని మనకు నచ్చిన ప్లేస్లో ఆపుకునే స్వతంత్రత అనేది ట్రేడింగ్లో ఉంటుంది. దాన్నే మనం స్టాప్ లాస్ అని అంటాం. అంటే మనం ఏ లెవెల్లో ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నామో, మనం పెట్టే క్యాపిటల్లో మనం ఎంతవరకు రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నామో అంతవరకే తీసుకోవచ్చు. లేదా కంటిన్యూగా మన డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటే మనం ప్రాఫిట్ కనుక తీస్తే ఆ పెట్టిన స్టాప్ లాస్ను కూడా 0 రిస్క్ వరకు తీసుకొచ్చి, అంటే కొన్న ప్రైజ్కు స్టాప్ లాస్ అనేది పెట్టేసి ఆల్మోస్ట్ 0 రిస్క్తో ప్రాఫిట్ అనేది తీసిన వాళ్ళం అవుతాం ట్రేడింగ్. ఓకే, బెట్టింగ్లో అట్లా ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. బెట్టింగ్ అనేది శాతకన్నా కొడుకులు, సౌకర్నా కొడుకులు చేస్తారు. ట్రేడింగ్ అనేది తెలివైన బిజినెస్. ఓకే, తెలివైనడు ట్రేడింగ్లోకి దిగాలని కోరుకుంటాడు. మరి రెండింటిలో ఉండే ఒక కామన్ పాయింట్ ఏంటంటే సంభావ్యత. ఓకే, బెట్టింగ్లో కూడా సంభావ్యత అనేది ఉంటుంది, ట్రేడింగ్లో కూడా సంభావ్యత అనేది ఉంటుంది. అయితే
దీంట్లో ఉండి దీంట్లో లేని ఒకే ఒక విషయం ఏంటంటే ప్రిడిక్షన్ అంటే తెలుగులో అర్థం ఊహించడం, అనాలిసిస్ అంటే అర్థం విశ్లేషణ. ఓకే, ఇది భూమి మీద ఉన్న అత్యంత దరిద్రమైన విషయం. ఇది నంబర్ 1 విషయం. ఓకే, అనాలిసిస్ చేసినోడు ఎక్కువ సందర్భాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రిడిక్షన్ చేసినోడు తక్కువ సందర్భాలు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా నాకు తెలిసి వేస్ట్. ఓకే, ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి విషయాలలో ఎలాంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు. డబ్బు ఉంటే సరిపోతుంది. ఇలాంటి తెలివి ఉండాల్సిన అవసరం లేదు. తెలివి తక్కువ కూడా ఈ బెట్టింగ్లో, గ్యాంబ్లింగ్లో పాల్గొనవచ్చు. ఓకే, అయితే ఈ ట్రేడింగ్లో తెలివి తక్కువ కొడుకులు పనికిరారు. తెలివైనవాడు కావాలి, ప్లస్ కష్టం చేసేవాడు కావాలి, ప్లస్ అనాలిసిస్ చేసేవాడు కావాలి, ప్లస్ వాని డబ్బును కాపాడుకోవాలనే గుణం అనేది ఉండాలి. స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి. ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలగాలి. ఓకే, ఇవన్నీ చేసేవాళ్ళు తెలివైన. ఈ బెట్టింగ్ లాంటి విషయాలలో కష్టం లేకుండా డబ్బు సంపాదించే విషయాలలో పాల్గొనే వాళ్ళు తెలివి తక్కువ నా కొడుకులు, చేతగా నా కొడుకులు. ఓకే, ఆల్మోస్ట్ చోట నా కొడుకులు. రైట్, ఇది సంభావ్యత కాన్సెప్ట్. ఈ సంభావ్యత అనేది కామన్గా భూమి మీద అన్ని విషయాలలో ఉంటుంది. అదేవిధంగా ట్రేడింగ్లో ఉంటుంది, బెట్టింగ్లో ఉంటుంది. ఈ రెండింటిలో నువ్వు ఏది ఎంచుకుంటావు బ్రదర్ అంటే నేను ట్రేడింగ్ ఎంచుకుంటాను. ఎందుకంటే దాంట్లో నా డబ్బును రక్షించుకునే కెపాసిటీ నాకు ఉంటుంది. నా రన్ డైరెక్షన్ మార్కెట్ అనేది పోయినప్పుడు, అంటే నేను అనుకున్నది కానప్పుడు, ప్లస్ అనాలిసిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ అనేది బెస్ట్. రైట్ అన్న, మరి ప్రొఫెషనల్స్కు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, బిగినర్కు తక్కువ ఉంటుంది. ఎందుకన్నా అంటే ఈ ప్రొఫెషనల్ అనేవాడు ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ఈ బిగినర్ అనేవాడికి ఎమోషన్స్ అనేది కంట్రోల్ కావు. ఈ ప్రొఫెషనల్ అనేవాడు ప్రాఫిట్ మీద కంటే వాడి నష్టాన్ని మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ప్లస్ క్యాపిటల్ను కాపాడుకోవాలనే థాట్ అనేది ఎప్పుడు మైండ్లో ఉంటుంది. బిగినర్కు అట్లా ఉండదు. కాబట్టి ఈ ప్రొఫెషనల్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ప్రొఫెషనల్స్ అనేవారు ఓన్ స్ట్రాటజీ బిల్డప్ చేసుకుని సొంతగా అనలైజ్ చేసుకుని మార్కెట్ను ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లెవెల్కి వచ్చినప్పుడే ట్రేడ్ అనేది తీసుకుంటారు. అతి తక్కువ ట్రేడ్లు తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. మరి బిగినర్ ఏం చేస్తాడు? ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్, ర్యాండమ్ ట్రేడింగ్ చేయడం వల్ల వీడి ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది. ప్లస్ రెగ్యులర్గా ట్రేడ్ చేయడం వల్ల ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, రెగ్యులర్గా జాబ్ మాత్రమే చేయాలి. ఓకే, ఇట్లాంటి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలియని విషయాలలో, అంటే ట్రేడింగ్ లాంటి, బెట్టింగ్ లాంటి విషయాలలో రెగ్యులర్గా పాల్గొన్నట్టయితే మనం నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనం బిగినర్స్ కదా. ఇప్పుడు మనం ప్రాబబిలిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మన థాట్ అనేది క్యాపిటల్ను ప్రొటెక్షన్ మీద వెళ్ళిపోవాలి. మనం లాస్ అవుతున్నాం కదా, మన అకౌంట్ అనేది డిమాట్ అకౌంట్ అనేది ఎగిరిపోతూ ఉంది. కాబట్టి మనం ఎగిరిపోయేది, ప్రాఫిట్ కంట్రోల్ రాకున్నా సరే, తక్కువ వచ్చినా సరే ఎగిరిపోయేది. ఫస్ట్ అది దాని మీద ప్రాక్టీస్ చేయాలి. రెండోది, తక్కువ లాస్ వచ్చి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ట్రేడ్లు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆటోమేటిక్గా ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, మనం రెగ్యులర్గా ట్రేడ్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి మన క్యాపిటల్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. నువ్వు ర్యాండమ్గా, రివెంజ్గా, ఓవర్గా ట్రేడింగ్ చేసినట్టయితే. ఓకే, ఇది ఫుల్ సంభావ్యత కాన్సెప్ట్. అది నిత్య జీవితంలో ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, అది ట్రేడింగ్లో, బెట్టింగ్లో ఏ విధంగా పనికిస్తుంది. మరి ట్రేడింగ్ బెస్టా, బెట్టింగ్ బెస్టా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరి మీకు ఏది ఇష్టమో, ట్రేడింగ్లో, బెట్టింగ్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. ఓకే, మ్యానిపులేషన్ అనేది ఉంటుంది. ఒకటి జేబులో నుంచి ఇంకోటి జేబులోకి డబ్బులు వస్తాయి. కాకపోతే గ్యాంబ్లింగ్ అనేది కాదు ట్రేడింగ్. ఓకే, ఇది మాత్రం మైండ్లో పెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సంభావ్యత కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వేస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.